చెవులు సరిగ్గా వినిపించకపోతే మా వయసు అయిపోయిందిలే, ఇది వయసుతో పాటు వచ్చే ప్రాబ్లం అని నిర్లక్ష్యం చేస్తున్నారా? అది కేవలం చెవి సమస్యే కాదు, మీ మెదడును మొద్దుబార్చే ఒక సైలెంట్ కిల్లర్. నేను డాక్టర్ సిహెచ్ నీలిమ, ఈఎన్టీ సర్జన్, రిషి హాస్పిటల్, గుంటూరు. మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి అంటే బయట నుంచి సౌండ్ సిగ్నల్స్ అందుతూనే ఉండాలి. ఎప్పుడైతే మనకి వినికిడి తగ్గుతుందో అప్పుడు మన బ్రెయిన్ కి అందాల్సిన సమాచారం తగ్గిపోతుంది. దీనివల్ల మెదడులో కొన్ని భాగాలు పనిచేయటం మానేసి మెల్లగా మెమరీ లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు శబ్దాలనే కాదు, విషయాలను కూడా మర్చిపోవటం స్టార్ట్ చేస్తారు. వినికిడి సరిగ్గా లేని వాళ్ళు ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోవటానికి మెదడు మీద విపరీతమైన ఒత్తిడి పెడతారు. దీనివల్ల త్వరగా అలసిపోవటం, చిరాకు మరియు ఒంటరితనం లాంటి సమస్యలు వస్తాయి. రీసెర్చ్ ప్రకారం వినికిడి లోపాన్ని అశ్రద్ధ చేస్తే ముసలితనంలో వచ్చే అల్జీమర్స్ లాంటి మెదడు వ్యాధుల రిస్క్ చాలా రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వినికిడి తగ్గగానే మొహమాట పడకుండా హీరింగ్ ఎయిడ్ వాడటం లేదా ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. మాటలు సరిగ్గా వినిపించక ఇబ్బంది పడుతున్న మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇప్పుడే ట్రీట్మెంట్ చేయించండి. థ్యాంక్ యూ.